ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో సత్సంబంధాల కోసం నిబంధనలకు విరుద్ధంగా లేదంటే కనుక వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా మనం ప్రవర్తిస్తే ఎప్పటికైనా ప్రమాదమే. అది ప్రభుత్వం మారిన తర్వాత ప్రమాదం వేగంగా వస్తుంది, మనల్ని వెంటాడుతుంది. ఇది ఇప్పుడు సునీల్ కుమార్ ఉదంతంతో పాటుగా దాదాపుగా 12 మంది ఐఏఎస్లు ఐపీఎస్ల ఉదంతంలో వెలుగు చూస్తున్నటువంటి అంశం. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా విమర్శించినా తను అధికారంలోకి వచ్చినప్పుడు అవన్నీ పట్టించుకునేవాళ్ళు కాదు, నార్మల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది, సోషల్ మీడియా యుగం అయిపోయింది. బాబు గారి మీద సొంత క్యాడరే ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆయన అనేక మంది ఐఏఎస్ని ఐపీఎస్ని దూరం పెట్టారు, డిఎస్పీలని సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఇట్లా ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పెద్దలు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినట్టు మాట విన్నటువంటి అధికారులందరినీ ఇప్పుడు పక్కన పెట్టడం జరిగింది. అదే వ్యవహారం ఇప్పుడు అది కరెక్టే అని చెప్తున్నాయి పత్రికలు. వెరీ గుడ్, నో డౌట్. ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకుంటున్నారు మరి అధికారులు. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుగుణంగా చట్టాన్ని మీరి చట్ట నిబంధనలను పక్కన పెట్టేసి చివరికి కోర్టులు అడిగితే సీసీటీవీ ఫుటేజీలు లేవని రిపోర్ట్లు ఇస్తూ ఉంటే ఏ విధంగా న్యాయం అవుతుంది? రేపు వీళ్ళని వదులుతారా తర్వాత వచ్చిన వాళ్ళు? అవతల ప్రభుత్వం అస్సలు రాకపోతే ప్రాబ్లమే లేదు. జగన్ అనేవాడు జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితంలో అధికారంలో రాకపోతే ప్రాబ్లమేం లేదు. వస్తే ఊరుకుంటారు అప్పుడు? లేదు, ఇప్పుడున్నటువంటి ఇదే ప్రజాప్రతినిధులు ఎవరైతే జగన్ పార్టీలో, ఒకవేళ జగన్ పార్టీ దెబ్బతినేస్తుంది అనుకుందాం, వీళ్ళందరూ వేరే వేరే పార్టీలో చేరితే అప్పుడు ఊరుకుంటారా? వాళ్ళు అనుభవిస్తారా, భరిస్తారా? ఇవి ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి అంశాలు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే అట్లాంటి ప్రాబ్లం లేదు. డ్యూటీలు అనేటటువంటిది రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా పనిచేయడం కాదు, అధికార పార్టీ వాళ్ళ కార్యకర్తల్లాగా పనిచేయడం కాదు. సిన్సియర్గా చట్టం రాజ్యాంగం ఏం చెప్తే దాని ప్రకారం పనిచేయాలి. ఎస్, మనకు ఇంటర్ప్రిటేషన్ మన ఇష్టం. ఈ ఇంటర్ప్రిటేషన్సే ఇవాళ రోజున వివాదం. ఇంతమంది అధికారుల మీద కేసులు, ఇంత అసలు భారతదేశ చరిత్రలో ఇంత ఇష్యూ ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క ఆంధ్రలో జరుగుతుంది మోస్ట్ లిటిగెంట్ ఇక్కడ నడిచేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.